నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య 7 విడతల్లో పోలింగ్ జూన్ 4న ఓట్ల లెక్కింపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే 13న ఒకే విడతలో ఓటింగ్ ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ దేశవ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల నియమావళి సార్వత్రికంలో హింసకు తావు లేకుండా చూస్తామని సిఇసి ప్రకటన అసెంబ్లీ 24 లోక్సభ స్థానాలకు వైకాపా జాబితా విడుదల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% సీట్లు కేటాయింపు భారత కాంగ్రెస్ మధ్య తెలంగాణ ప్రజల కలలు ఛిద్రమయ్యాయన్న మోదీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిక ఢిల్లీ మద్యం కేసులో ఈ నెల 23 వరకు కవితకు ఈడీ కస్టడీ లాయర్లు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు కవిత అరెస్టు ఎన్నికల స్టంటుగా అభివర్ణించిన రేవంత్ కేసీఆర్ మౌనం వెనుక అర్థమేంటని భారాస నేతలకు ప్రశ్నలు విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ కుట్ర చేస్తున్నారన్న షర్మిల వైఎస్ ఆశయాలను మరిచిన వారు వారసులు ఎలా అవుతారన్న రేవంత్ దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది సార్వత్రిక ఎన్నికలకు మొత్తం 7 విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా చివరి విడత జూన్ 1న జరగనుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది ఈ ఎన్నికల్లో విజయం ద్వారా ప్రధాని మోదీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తుండగా ఎన్డీఏ జోరుకు కళ్లెం వేయాలని ప్రతిపక్ష ఇండియా సర్వశక్తులు ఒడ్డుతోంది దేశంలో సాధారణ ఎన్నికల సైరన్ మోగింది లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు మొత్తం 543 లోక్సభ స్థానాలకు 7 విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు ఏప్రిల్ 19న 102 లోక్సభ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది ఏప్రిల్ 26న 89 సీట్లకు రెండో విడత మే 7న 94 స్థానాలకు మూడో విడత పోలింగ్ జరగనుంది మే 13న 96 సీట్లకు నాలుగో విడత మే 20న 49 స్థానాలకు ఐదో విడత ఓటింగ్ జరగనుంది మే 25న 57 సీట్లకు ఆరో విడత జూన్ 1న మరో 57 స్థానాలకు జరిగే ఏడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ 40 స్థానాలున్న బీహార్లో వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని అన్ని విడతల్లో పోలింగ్ జరుగుతుందని సిఇసి తెలిపారు మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్లో 5 దశల్లో ఓటింగ్ జరగనుంది ఒడిశా మధ్యప్రదేశ్ జార్ఖండ్లో 4 విడతలు ఛత్తీస్గఢ్ అసోంలో 3 విడతల్లో ఓటింగ్ జరగనుంది కర్ణాటక రాజస్థాన్ మణిపూర్ త్రిపుర రాష్ట్రాల్లో 2 విడతలు మిగిలిన 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సిఇసి తెలిపారు వారిలో పురుషులు 49.7 కోట్ల మంది మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నట్లు చెప్పారు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు కలిగి మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు 1.8 కోట్ల మంది ఉన్నారని తెలిపారు 85 ఏళ్లకు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు 48,000 మంది ఉన్నట్లు సిఇసి వెల్లడించారు 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు చెప్పారు ఎన్నికల కోసం 10.48 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు 1,50,00,000 మంది సిబ్బంది 55 లక్షలకు పైగా ఈవీఎంలు వాటి తరలింపునకు 4 లక్షల వాహనాలను వినియోగించనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు ఎన్నికలు సజావుగా సాగేలా 2,100 మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు ఎన్నికల్లో హింసకు తావులేదన్న సిఇసి సరిహద్దులో డ్రోన్ల ఆధారంగా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు ధనబలం కండబలం ఎన్నికల నియమావళి తప్పుడు సమాచారం వంటి 4 ప్రధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈసీ సన్నద్ధమైనట్లు సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు డబ్బు దుర్వినియోగంపై ప్రభుత్వ ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు हम बिल्कुल डिटरमिन्ड हैं इस बार मसल पावर को कम करने के लिए चुनावों में हिंसा का कोई स्थान होना नहीं चाहिए और ब्लड बाथ बिल्कुल नहीं होना चाहिए जहां भी हिंसा बची है चाहे वो प्री पोल हो चाहे वो ड्यूरिंग कैंपेनिंग हो चाहे वो पोस्ट पोल हो वी आर कमिटेड टू काइंड ऑफ बी वेरी वेरी अलाइव टू दिस सिचुएशन
हर डिस्ट्रिक्ट में एक कंट्रोल रूम बनाया गया जो दिन उसमें 5 किस्म के फीड्स होंगे, टीवी, सोशल मीडिया, वेबकास्टिंग विच इज ऑन दी बूथ, 1950 लाइन जिससे शिकायत आती है, एंड ग्रीवेंसेस पोर्टल. So one senior officer would be available in the control rooms in every district to look at these 5 feeds. మణిపూర్లోని ఓ లోక్సభ నియోజకవర్గానికి 2 విడతల్లో పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని కోరిన ఆయన ప్రచార సమయంలో వ్యక్తిగత విమర్శలు, దాడులకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న పిల్లలను ప్రచారంలో ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. చెల్లింపు వార్తలను అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ షెడ్యూల్ వెలువడటంతో ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఏపీలో 4,07,00,000 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 2 కోట్ల, మహిళలు 2,07,00,000 మంది ఉన్నట్లు తెలిపారు. 3,482 మంది ట్రాన్స్జెండర్లు, 7,603 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు వెల్లడించారు. ఏపీలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచుతామని చెప్పారు. అందరూ అభ్యర్థులు, నాయకులు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్న ముఖేష్ కుమార్ క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు వార్తాపత్రిక, టీవీలో ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రలోభాలను కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. మనీ కంట్రోల్ చేయడం కోసం యాజ్ ఐ సెట్ సిస్టమ్స్ మనం పెడుతున్నాము. దీస్ సిస్టమ్ విల్ కంటిన్యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పోల్. దిస్ 22 ఏజెన్సీస్ విల్ కంటిన్యూస్లీ వర్క్. ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి మినిమం 3 ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపరేషన్లో వస్తాయి. తర్వాత డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి దే విల్ బీ మినిమం 3 stationary surveillance teams that will also come into operation. From today onwards, every bank at the district level give information of all suspicious transactions to the district collector. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలు సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మే 13నే పోలింగ్ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలు, 21 లోక్సభ స్థానాలకు 4 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు లోక్సభ ఎన్నికలు జరిగే 4వ విడతైన మే 13 ఒడిశాలో తొలి విడత పోలింగ్ జరగనుంది. తర్వాత మే 20, 25, జూన్ 1న మరో 3 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇవి కాకుండా వేర్వేరు రాష్ట్రాలు 25 అసెంబ్లీ స్థానాలకు ఆయా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగే రోజుల్లో ఉప ఎన్నికల పోలింగ్ చేపడతామని ఈసీ వెల్లడించింది. అన్ని స్థానాల జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు వెలువరించనున్నట్టు తెలిపింది. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ఎన్డీఏ పూర్తిగా సిద్ధమైందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మోదీ తెలిపారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాల్లో అందించిన సేవల ట్రాక్ రికార్డుతో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి రాబోయే 1000 ఏళ్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. శ్రేయస్సు, సర్వతోముఖాభివృద్ధి, ప్రపంచ నాయకత్వ దిశగా భారత్ను అభివృద్ధి పంథాలో నడిపిస్తామన్నారు. మరోసారి మోదీ సర్కార్ అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకు ఇదే చివరి అవకాశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ విద్వేషం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దేశ ప్రజలంతా కలిసి పోరాడతారని చెప్పారు. భారత్లో న్యాయానికి ఎన్నికలు తలుపులు తెరుస్తాయని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం కావచ్చని పేర్కొన్నారు. హాత్ బద్లేకా హాలాత్ అంటూ ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల బాండ్లు, ప్రతిపక్షాల నిధుల ఖాతాలను స్తంభింప చేయడం అంటే ఎన్నో కుంభకోణాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు ఓ మైలురాయిగా నిలవనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అధికార వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో జాబితా విడుదల చేసిన వైకాపా అనకాపల్లి మినహా మిగతా 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలతో కలిసి ఈ జాబితాలను విడుదల చేశారు. మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు
50% సీట్లు కేటాయించినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల 29 సీట్లు ఎస్సీలకు, 7 ఎస్టీ, 48 సీట్లు బీసీలకు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు ఉన్నట్లు వివరించారు. ఎంపీ సీట్లలో బీసీలకు 11, ఓసీ 9, ఎస్సీ 4, ఎస్టీ 1, 5 మహిళలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే బలహీన వర్గాలు మహిళలకు సీట్లు పెంచినట్లు పేర్కొన్నారు. వైకాపా పలువురు ఎంపీలను ఈసారి అసెంబ్లీ బరిలో నిలిపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో వైకాపాకు కౌంటౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సదస్సులో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రాల్లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో 400+ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం. అది జరుగుతుంది. దేశం 2047 వైపు దూసుకుపోతా ఉంటే మన రాష్ట్రం రాతి యుగం వైపు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడు ఈ దుర్మార్గుడు. స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే లాయర్స్ పోరాడారో ఈరోజు ఒక ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రంలో ఉండే మేధావులు ముందుకు రమ్మని మరొక్కసారి పిలిపిస్తున్నా. చిలుకలూరిపేటలో ఆదివారం జరిగే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం, జనసేన, భాజపా ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. సభ నిర్వహణ, సమన్వయం కోసం గుంటూరులో 3 పార్టీల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని భాజపా ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి తెలిపారు. కూటమి విజయానికి చిలుకలూరిపేటలో రేపు జరిగే సభ తొలి అడుగన్నారు. ఏపీ పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పాటు చేయడాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఏపీ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో గతంలో ఎన్నడూ లేని దుర్మార్గు పాలన సాగిందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజాగళం సభకు ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అధికారం గురించి ఇంతకు ముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. మనం ఈ సభని ప్రతి ఒక్కరం కూడా విజయవంతంగా చేయాలి. ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసి ఆ గలం వినిపించాలని కోరారో ఆ సభతోటి రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వెళ్లే వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల కలలు భారాస కాంగ్రెస్ మధ్య ఛిద్రమయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలులో భాజపా బహిరంగ సభకు హాజరైన మోదీ భారాస పట్ల తమ కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లుగా భారాస అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. గిరిజన మహిళ ముర్ముని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ యత్నించిందన్న ప్రధాని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా యాదాద్రిలో అవమానించిందని విమర్శించారు. కేసీఆర్ కూడా కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేద్కర్ను అవమానించారన్న మోదీ దళిత బంధు పేరిట దళితులను మోసం చేశారన్నారు. దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తామని మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ గరీబీ హటావో అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చిందని పేర్కొన్న మోదీ కానీ పేదరికం పోయిందా అని ప్రశ్నించారు. దేశంలో 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్న ప్రధాని భాజపా వచ్చాకే ప్రగతి పథంలో దూసుకెళ్తున్నామన్నారు. ఈసారి కూడా భాజపాను అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहाँ ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी
अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। जिन लोगों ने एससी, एसटी, ओबीसी के लोगों को हमेशा अपमानित किया है, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి రేపటికి 100 రోజులు కానుండగా ఈ కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 100 రోజుల్లో ప్రతి నిమిషం 6 గ్యారంటీల అమలుకు కృషి చేశామన్న రేవంత్ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. గత పాలనలో చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించామన్న సీఎం నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే యత్నం చేశామన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి వైబ్రెంట్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని భాజపా భారాస నేతలు మాట్లాడుతున్నారని, అలాంటి పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని రేవంత్ హెచ్చరించారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వము పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. పార్టీ ఫిరాయింపులను కానీ కక్ష సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు. వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. మేము నిర్ణయించుకుంటే ఇక 3-4 తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము. ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టినరు అనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా. వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు ఉంటారు. బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారాస బీఎస్పీ పొత్తు లేకుండా భాజపా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే కేసీఆర్తో సమావేశమైన ఆయన భారాసతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రవీణ్ కుమార్ కొత్త మార్గాల్లో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇటీవలే తాను తీసుకున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలగ్గబోనన్నారు. అందరితో చర్చించాక భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన భారాస ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కవితను తమ కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ పిటిషన్పై ఢిల్లీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత అరెస్టు అక్రమమని ఆమె న్యాయవాది వాదించగా అన్ని అంశాలను పరిశీలించాకే అరెస్టు చేశామని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచిన అధికారులు ఉదయం వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి తదుపరి విచారణ కోసం 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించి అరెస్టు చేసిందన్నారు. కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న ఆయన గతేడాది సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వబోమని, అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగినప్పటికీ ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్న ఆయన అక్కడ విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ఉందన్న విక్రమ్ చౌదరి అప్పటి వరకు ఈ కేసు విచారణ ఇక్కడ నిలుపుదల చేయాలని, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం వాదనలు వినిపించిన ఈడీ తరపు న్యాయవాది ఏ కోర్టు కవితపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. సెప్టెంబర్ 15న చేసిన ప్రకటనలో వచ్చే 10 రోజుల్లో మాత్రమే సమన్లు ఇవ్వబోమని చెప్పామన్నారు. మద్యం కేసులో ఇండోస్పిరిట్ సంస్థ ప్రతినిధి అరుణ్ పిల్లై చెప్పిన అనేక విషయాలు కవిత ప్రమేయాన్ని చూపుతున్నాయన్నారు. 33% లాభాలు మేడంకి వెళ్తాయని బుచ్చిబాబు, పిళ్ళై, రాఘవ మాగుంట ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు కవిత భాగస్వామని చెబుతున్నాయన్నారు. విచారణలో కవిత తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన కొన్ని డిజిటల్ పరికరాలు ధ్వంసం చేశారని వివరించారు. నిన్నటి సోదాల్లో 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, సోమవారం మరికొందరిని విచారణకు పిలిచామని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు కవితను ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. అనంతరం తిరిగి తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు, లాయర్లను కలిసేందుకు కవితకు అవకాశం ఇచ్చిన కోర్టు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం కవితను ఈడీ కార్యాలయానికి తరలించిన అధికారులు ఈ నెల 23 వరకు అందులోని ప్రత్యేక సెల్లో ఉంచనున్నారు.
ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎన్నికల స్టంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలు తమ పరిపాలనకు రెఫరెండం అని చెప్పిన ఆయన సానుభూతి కోసం భారాస అరెస్టు చర్యలతో ఓట్లు కొల్లగొట్టాలని భాజపా చూస్తున్నాయని ఆక్షేపించారు. ఎప్పుడైనా ఈడీ వచ్చిన తర్వాత మోదీ వచ్చేవారని, ఈసారి మాత్రం ఈడీ మోదీ కలిసే వచ్చారని అన్నారు. కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో భాజపా నాయకులు చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. అటు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తు, 15,000 బెయిల్ బాండ్తో బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో విచారణకు సహకరించడం లేదని ఈడీ చేసిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్ కు ఇప్పటికే 2 సార్లు కోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కేజ్రీవాల్ కు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. తర్వాత న్యాయమూర్తి అనుమతితో కేజ్రీవాల్ కోర్టు నుంచి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతున్నా పాలకులు ఢిల్లీలో నోరెత్తడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన కాంగ్రెస్ న్యాయసదన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజధాని పోలవరం పూర్తి కాకపోయినా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలకు దగా చేసే ప్రభుత్వాలను గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతామంటే తెలుగువారిగా ఊరుకునేది లేదన్నారు. కలిసికట్టుగా పోరాడదామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై జగన్ కుట్ర పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రాల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం. మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే, ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్లను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును 1 ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన ప్రక్రియ పూర్తయింది. ఇరు రాష్ట్రాలు ఆప్షన్ జీని అంగీకరించినందున ఏపీ భవన్ విభజన ప్రక్రియ ముగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉప కార్యదర్శి లలిత్ కపూర్ తెలిపారు. ఏపీ భవన్లోని శబరి బ్లాక్లో 3 ఎకరాలు, పటౌడి హౌస్లో 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించారన్న లలిత్ కపూర్, ఏపీకి గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.781 ఎకరాలు, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్లో 2.396 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణకు 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు కేటాయించేలా 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి తెలిపారు.